సార్ ఇప్పుడు చిరంజీవి గారు పాలిటిక్స్‌లో గెలవలేకపోయారు. మరి పవన్ కళ్యాణ్ గారు సక్సెస్ అవుతారంటారా? లేదా కాలేరని ఆయనకి తెలుసు కాబట్టి ఈ టీడీపీలో చేతులు కలిపారంటారా? కాదు. రాజకీయ ఎత్తుగడలో ఒక భాగం. చిరంజీవి గారికి రాజకీయ ఎత్తుగడలు తెలియదు. తెలీదంటారు. రాజకీయం కోసం పాపం అవగాహన లేదు. సడన్‌గా ఆల్ ఆఫ్ ది సడన్ పాపం రాజకీయాల్లోకి తీసుకొచ్చేసారు. ఆయన్ని పెట్టేశారు. ఆయన మీద ఒత్తిడి తెచ్చేశారు. ఆయన చిరంజీవి గారి కంటే పవన్ కళ్యాణ్ గారికి ఎక్కువ అవగాహన ఉంది. అవగాహన ఉంది. రాజకీయ ఎత్తుగడలో భాగంగా ఉంది కాబట్టే టీడీపీతోని పొత్తు పెట్టుకుంటే మనం గెలవగలం. సింగిల్‌గా ఉంటే మనం గెలవలేము. ఎందుకంటే క్యాడర్ అంతా కూడా మన బూత్ మేనేజ్మెంట్ దాకా మనం చేయలేకపోయాము. ఇది 175 సీట్‌లో మొత్తం బూత్ మేనేజ్మెంట్ క్యాడర్‌ని కరెక్ట్‌గా సమయంతో కరెక్ట్ పరచలేము. కనుక సీనియర్ వ్యక్తి, సీనియర్ మోస్ట్ టీడీపీ వ్యక్తి కాబట్టి ఈసారి ఇద్దరం కలిపి గవర్నమెంట్ ఫామ్ చేసి నెక్స్ట్ టైం ఇది సింగిల్‌గా పోటీ చేయొచ్చు. ముందు చంద్రబాబు నాయుడు గారితో తోడుగా ఉండి మన సీట్లు తీసుకొచ్చి అసెంబ్లీలో అడుగు పెడదాం. అసెంబ్లీలో అడుగు పెట్టిన తర్వాత సీఎం ఎవరు, పీఎం ఎవరు తర్వాత ఆలోచించుకుందాం. ముందైతే మనం అసెంబ్లీలో అడుగు పెడదాం. కనుక అవగాహన రాహిత్యంతో దీంట్లో పొత్తు కుదుర్చుకున్న వ్యక్తి, తెలివైన వ్యక్తి, రాజకీయ నాయకుడు, రాజకీయ వ్యూహకర్త పవన్ కళ్యాణ్ గారు. కనుక ఆయన రాజకీయ భవిష్యత్తు చాలా చాలా లాంగ్ బ్యాక్ ఉంది. ఇప్పుడేం సీఎం అవ్వాల్సిన అవసరం లేదు. ఎప్పటికైనా ఆయన సీఎం క్యాండిడేట్ ఆయనే. కాపులకి ఆశాజ్యోతి ఆయనే. కాపులకి నిలబెట్టేది ఆయనే. కాపులకి ఎప్పుడైనా సీఎం అయ్యి సీఎం నిలబెట్టే క్యాండిడేట్ ఆయనే. ఒక కాపు వ్యక్తిగా ఆయన సీఎం అవ్వాలని కోరుకునే వాళ్ళలో ఫస్ట్ నేను ఉంటాను కాబట్టి ఆయన సీఎం కాపు వ్యక్తి సీఎం అవ్వాలని ఎప్పటి నుంచో అందరు కోరుకుంది. కనుక అవ్వాలని కోరుకుంటున్నాం. ఇన్స్టేమ్ ఈసారి మన ఆంధ్రప్రదేశ్ డెవలప్ అవ్వాలి. చంద్రబాబు నాయుడు గారు రావాలి. పవన్ కళ్యాణ్ గారు రావాలి. నెక్స్ట్ టైం ఇస్ పవన్ కళ్యాణ్ గారు సీఎం అవ్వాలి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మ్యాక్స్ టీవీ. ఇట్లు మీ నట్ కుమార్.